పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి 30 వరకు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. హల్లెలూయా. నిజంగా దేవుడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి జీవిత విధానాన్ని నేర్పించాలని ఆశ కలిగి ఉన్నాడు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, ప్రయాసపడి, ఎంతమంది ప్రయాసముతో బ్రతుకుతూ ఉన్నారు ఈరోజు కదా? అందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను గనుక ఏమంటాడమ్మా, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అంటే నా యొద్ద నేర్చుకోవాలి అంటున్నాడు. ఆయన దగ్గర నేర్చుకోవడానికి నీవు సిద్ధపడాలా. చాలా మటుకు మన జీవితంలో మనకేం కావాలి అంటే గిఫ్ట్స్ కావాలా. ఏం కావాలమ్మా చెప్పండి? గిఫ్ట్స్, బ్లెస్సింగ్స్. గిఫ్ట్స్ కావాలా, బ్లెస్సింగ్స్ కావాలా, 100% కావాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే నీకు ఈ గిఫ్ట్స్ కావాలి అంటే, బ్లెస్సింగ్స్ కావాలంటే, అంటే ఆశీర్వాదము మరియు బహుమానములు కదా నీకు కావాలి అంటే, మొదట నీకున్నటువంటి భారం ఏదైతే ఉందో దాన్ని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు దేన్ని మోస్తున్నావు ఈరోజు? ఏది నీ పైన ప్రభుత్వము చేస్తుంది? ఏది నీ జీవితాన్ని నాశనము చేస్తుంది? ఏది నిన్ను అపవిత్రపరుస్తుంది? నువ్వు దాన్ని ఈరోజు తెలుసుకోవాలి. అపవిత్రపరుచు కాడి నీ జీవితానికి అది అడ్డుగా ఉంటుంది. అంటే నీ ఆశీర్వాదము, నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదము, నీకు రావాల్సినటువంటి బహుమానం ఏవైతే ఉన్నవో అవి నీకు రాకుండా ఆపివేస్తున్నాయి. సాతానుడో లేకపోతే నీ శత్రువో నీ పైన మంత్రాలు సృష్టించేసి నిన్ను ఆపేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు. కానీ అక్కడ జరిగేది వేరే, అక్కడ ఉన్నది వేరే. మరి యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నా యొద్ద నేర్చుకొనుడి, నా దగ్గర నేర్చుకోమంటున్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కదా. ఏలైనగా నా కాడి సులువుగాను, ఏమన్నాడు ఇక్కడ? నా భారము తేలికగాను ఉన్నది. అంటే దేవుని దగ్గర నువ్వు ఒకవేళ నేర్చుకోవడానికి కనుక నువ్వు సిద్ధపడితే నీ భారం ఏమైపోతుందంటే లైట్ వెయిట్ అయిపోతుందంట. హల్లెలూయా. అది దేవునిది. నీ భారము ఆయన మీదికి వెళ్ళిపోయి ఆయన భారము నీ మీదికి వస్తుంది, ఆయన కాడి నీ మీదికి వస్తుంది. క్రైస్తవుడు ఆశీర్వదించబడాలి అంటే చాలా జాగ్రత్త వినాలా. ఎవరికైతే ఆశీర్వాదము కావాలో, ఎవరికైతే బహుమానాలు కావాలో దేవుని దగ్గర నుండి, వారు జాగ్రత్తగా వినాలా. ఎందుకంటే వెళ్ళేటప్పుడు వారు ఈ 2 తీసుకొని వెళ్ళబోతున్నారు ఇక్కడ నుంచి. హల్లెలూయా. ఆ 2 కూడా తీసుకొని వెళ్ళబోతున్నావు. చెప్పండి, ఆశీర్వాదము మరియు బహుమానములు. ఈ 2 నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా.
నీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో, నీ బంధువులు, స్నేహితులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, వాళ్ళ గురించి కూడా నువ్వు తీసుకొని పోతున్నావు ఈరోజు బ్లెస్సింగ్. హల్లెలూయా. వాళ్ళ గురించి కూడా నువ్వే తీసుకొని వెళ్తున్నావు ఈరోజు, వాళ్ళ కోసం. అయితే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఇక్కడ. సరే, నేను వాటిని పొందుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే మరి నేను ఏమి తెలుసుకోవాలి? ఇక్కడ యేసుక్రీస్తు అన్నాడు, నీ భారము ఏం చేయమంటున్నాడు? నా మీద వేసేయండి. నీ కాడి ఏదైతే ఉందో దాన్ని నువ్వు మోయలేకపోతా ఉన్నావు, అది చాలా బరువుగా ఉంది. అయితే నువ్వేం చేయాలి? నా కాడి సులువుగా ఉందంట. ఎవరిది? యేసయ్యది. హల్లెలూయా, హల్లెలూయా. సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. విజయము ఎలా వస్తుంది? ఆశీర్వాదము ఎలా వస్తుంది? దేవుని యొద్ద నుండి బహుమానము మనకి ఎలా వస్తుంది అంటే, నీవు ఒకవేళ ఈ లోకములో గనుక నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటే, ఈ లోకములో గనుక నీవు బహుగా ఫలించాలనుకుంటే, అభివృద్ధి చెందాలనుకుంటే, ఒక గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించుకోవాలనుకుంటే, మనకు తెలిసినటువంటి సత్యం ఏంటంటే చాలా కష్టపడాలి, లేదా చదువుకోవాలి, జ్ఞానము సంపాదించుకోవాలి. తద్వారా మనం ఈ లోకంలో మంచి పేరు మనం సంపాదించుకుంటాం, డబ్బు సంపాదించుకుంటాం, గొప్పవారు కావచ్చు. కానీ ఇది ఈ లోక సంబంధమైనటువంటి పద్ధతి. కానీ దేవుని దగ్గర పద్ధతి వేరు. ఈయన దగ్గర కంటే నువ్వు వచ్చి ఈయన చెప్పేవి నువ్వు నేర్చుకుంటే గనక ఈయన ఇచ్చే ఆశీర్వాదము నీ జీవితంలో ఉన్నటువంటి ఆ బరువైన కాడి, ఆ బరువైనటువంటి సమస్యలన్నీ కూడా తేలికగా మారిపోతాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఇచ్చేది ఎలా ఉంటుందంటే దీవెన. నీకేదైతే ఈరోజు భారముగా ఉన్నదో, ఏదైతే ఈరోజు నిన్ను బలహీనపరుస్తుందో అవన్నీ కూడా ఏమైపోతాయండి? వాటికి శక్తి లేకుండా, అందులో ఆ వెయిట్ అనేది లేకుండా తేలికగా మారిపోతుంది దేవుడు ఇచ్చేది. హల్లెలూయా. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీ ప్రాణమునకు విశ్రాంతి దొరకాలంటే, మీ జీవితానికి ఒక వెలుగు మీకు దొరకాలి అంటే మీరేమి చేయాలి? నా దగ్గరికి రావాలి. ఎందుకు మేము మందిరానికి వెళ్ళాలి? ఎందుకు నేను సంఘానికి వెళ్ళాలి? ఎందుకు నేను వాక్యం వినాలి? ఎందుకు నేను దేవుని యొద్ద నేను నిలబడాలి అంటే, దేవుడు నీకు నేర్పిస్తాడు, నువ్వు దాన్ని నేర్చుకోవాలి. హల్లెలూయా. నువ్వు నేర్చుకుంటే నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటావు. హల్లెలూయా. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలనుకుంటే ఏమన్నాడు ఇక్కడ? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకు నెమ్మది లేదు. దెర్ ఇస్ నో పీస్. సమాధానం లేదు, నెమ్మది లేదు, నా హృదయంలో నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. ఎంతమంది? కానీ ఇక్కడ ఎవరు ఇస్తారు నీకు? యేసుక్రీస్తు అంటున్నాడు, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. హల్లెలూయా. దేవుడు నిన్ను, నీ జీవితాన్ని పూర్తిగా మార్చాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొద్దకు నువ్వు వస్తావో, హల్లెలూయా, నువ్వు ఇంట్లో ఉంటావు, ఇంట్లో ఉండి నువ్వు వాక్యం వినొచ్చు, తప్పులేదు. ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోవచ్చు, తప్పులేదు. ఇవన్నీ కూడా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చేసేవి. కానీ నీకు ఒక సంఘాన్ని పెట్టి,
ఒక కాపరిని దేవుడు నియమించి, ఇది ఈ లోకములో ఉన్న ఏ వ్యక్తి నియమించాడండి? పరలోకపు తండ్రి నీ కొరకు ఆయన ఈ లోకములో ఒక ఆఫీస్ ఏర్పాటు చేశాడు, ఒక కంపెనీ, ఒక ఇండస్ట్రీ పెట్టాడు. అదేంటో తెలుసా? కేజేసీఎం. హల్లెలూయా. కేజేసీఎం. నువ్వేమి చేయాలి? నీవు తప్పకుండా వెళ్ళి నువ్వు అక్కడ ఏం చేయాలి? మామూలుగా అయితే మన కంపెనీకి వెళ్ళి మనం పని చేస్తాం. అయితే ఇక్కడ దేవుడు పెట్టిన ఈ కంపెనీకి నువ్వు వెళ్ళి నీవేమి చేయాలంటే నువ్వు నేర్చుకోవాలి. ట్రైన్ అవ్వాలి. ఎందుకు అంటే ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితిని అర్థము చేసుకోవడానికి, ఈ లోకములో నీవు బ్రతకవలసినటువంటి నీ జీవితాన్ని అర్థము చేసుకొని ఆ జీవితాన్ని నువ్వు గెలవడానికి, విజయము కొరకు. హల్లెలూయా. నువ్వు విజయము పొందడానికి దేవుడు ఇదిగో ముందుగానే 2000 సంవత్సరాల క్రితమే ఆయన బోధించిన అనేక వర్తమానములు మన కొరకు ఉన్నాయి. అందులో ఈ ప్రాముఖ్యమైనటువంటి అంశము ఏమంటున్నాడు అంటే, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. అప్పటిదాకా నెమ్మది ఉండదండి. నీ లోపల నెమ్మది. నువ్వు అంటావు, నేను ఎంత చేశాను, సేవ చేశాను, దేవునికి నేను కానుకిచ్చాను, దేవుని కొరకు నేను నిలబడ్డాను, దశమ భాగం ఇచ్చాను, నేను ఏమేమో చేశాను, ప్రార్థనలు చేశాను, ఉపవాసాలు చేశాను, మరి ఎన్నో రోజులు కనిపెట్టాను, కానీ నెమ్మది లేదు. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, ఇంకా ఎన్నో ప్రార్థనలు, ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రార్థనలు చేసావు. ఆ మందిరానికి, ఈ మందిరానికి, ఆ దైవజనుడు, ఈ దైవజనుడు, గొప్ప దైవజనులు, ఎంతోమంది దైవజనులు, ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్నో తిరిగావు, కానీ నెమ్మది లేదు. చెప్పండి, నో పీస్. నెమ్మది లేదు. చెప్పండి, నీకు నెమ్మది కావాలంటే నువ్వు యేసయ్య దగ్గరికి రా. చెప్పండి, యేసయ్య దగ్గరికి రా. అప్పుడు నీకు విశ్రాంతి దొరుకుతుంది. హల్లెలూయా. ఇది కావాలి నీకు. నువ్వు లోకమంతా తిరుగుతా ఉన్నావు. డాక్టర్ దగ్గర పోతున్నావు, నాకు జ్వరము కదా, లేకపోతే నాకు బలహీనత, నా ఒళ్ళు నొప్పులు, నిద్ర రావట్లేదు, డాక్టర్ మందులు రాస్తాడు నిద్రపోవడానికి, జ్వరం తగ్గడానికి, ఒళ్ళు నొప్పులకి, ఇవన్నీ వాడతావు. 4 రోజులు తగ్గిపోతుంది కదా, మళ్ళీ 11వ రోజు, 10వ రోజు, లేదా ఈ వారం రోజుల తర్వాత మళ్ళీ మొదలైపోతాయి అన్నీ. ఎందుకో తెలుసా? ఇవన్నీ కూడా నీ మనస్సులో నెమ్మది లేకపోవడం ద్వారా నీ శరీరము, నీ ఆత్మ కృంగిపోయి, నీ శరీరం బలహీనపడిపోయి, నువ్వు తినే ఆహారము కూడా నీ శరీరానికి అందకుండా ఏమైపోతున్నావు? బలహీనపడిపోతావు. మరి నీకు ఏమి కావాలి ఇప్పుడు అంటే, దేవుడు కావాలి. దేవుడు బోధించే ఆ మాట కావాలి. నువ్వేం చేయాలి? నేర్చుకోవాలి. చెప్పండి, నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడు కూడా నీకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం 1 పేతురు 3వ అధ్యాయం 18 వచనానికి ఒకసారి వెళ్ళిపోదాం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. శ్రమ అనండి అందరూ. శ్రమ. ఎవరైతే శ్రమల గుండా ప్రయాణము చేస్తారో వారు విజయానికి సమీపంగా ఉంటారు. హల్లెలూయా. ఎవరైతే శ్రమల గుండా ప్రయాణము చేస్తారో, ఎవరైతే శ్రమల్లో ఈరోజు దేవుణ్ణి పట్టుకొని నడుస్తారో వారికి విజయం వస్తుంది. హల్లెలూయా. చూడండి, శ్రమల్లో నువ్వు ప్రయాణము చేసేటప్పుడు, ఇబ్బందుల్లో నువ్వు ప్రయాణము చేసేటప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే, నీ జీవితాన్ని పూర్తిగా పాడు చేసుకుంటావు. శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వాటిలో నువ్వేమి చేయబడతావంటే నువ్వు బయటికి రాలేవు. ఎందుకంటే నీ మైండ్ కూడా పనిచేయదు. అప్పుడు నీ మైండ్ పనిచేయదు. ఎప్పుడైనా చాలా ప్రెషర్ మీకు ఉన్నప్పుడు, చాలా వేదన మీకు ఉన్నప్పుడు మీ మైండ్ పనిచేస్తుందా?
మనిషి ఆ ప్రెషర్ని తట్టుకోలేడు. దైవజనుడు కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఎవరైనా సరే మెంటల్ టెన్షన్స్ని తట్టుకోవడము వారి వల్ల కాదు కదా. డాక్టర్ అంటే నిద్రపోవాలంటారు. మానసిక రోగికి ఏం చేస్తారు తెలుసా? టాబ్లెట్స్ ఇచ్చి పడుకోబెడతారు, నిద్రపోమంటారు. అదే నీకు మందు, ఇంతకుమించి వేరే మందు ఎందుకు? వారి హృదయంలో విపరీతమైన ఆలోచనలన్నీ కూడా వారిని ఏం చేస్తాయంటే పిచ్చివారిగా చేసేస్తాయి. సో వాళ్ళని ఏమంటారంటే పింటలు అంటారు కదా, పిచ్చోడు అంటారు. కానీ పాపం ఎంతగా నలిగిపోతూ ఉంటారు కదా వాళ్ళు. ఎంతగా అంటే ఈరోజు మనం కూడా అంతే, మనం కూడా ఎంతగా నలిగిపోతూ ఉంటాం. ఎవరికి సమాధానం చెప్పుకోలేము. ఏమి చేయాలా దేవా, నాకు అర్థం కావట్లేదు, నా జీవితము నాకు అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు దేవా. నేను ఏ నిర్ణయం తీసుకున్నా, నేను ఏ పని మొదలు పెట్టినా అందులో నాకు నెమ్మది లేదు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. చేయాలని ఆశ ఉంది, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ బిజినెస్ చేయాలి, ఆ బిజినెస్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి, కానీ అందులో నెమ్మది లేదు. నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? నీ మనస్సు ఒక దగ్గర ఆగిపోయింది. నీ మనస్సు ఒక దగ్గర బంధించబడింది. ఎందుకు బంధించబడింది? ఏమి జరిగింది అంటే నీకు నెమ్మది లేకుండా నీ జీవితము నువ్వు జీవిస్తా ఉన్నావు. కాబట్టి సమాధానము లేని నీ జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడి రోజు అన్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, ఎక్కడ రావాలా? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. విశ్రాంతి కలగజేయువాడు యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో ఎవరు లేరండి. ఏ మనిషి లేదు. డాక్టర్ కూడా నీకు మెడిసిన్ ఇస్తాడు, పడుకోమంటాడు, అంతే, నిద్రపోమంటాడు. విశ్రాంతినిచ్చువాడు నీ దేవుడు తప్ప ఈ లోకములో ఎవరు లేరు. అందుకనే అంటాడు, నా దగ్గరికి వచ్చి మీరు నేర్చుకోండి, నేను మీకు బోధిస్తాను, నేను మీకు నేర్పిస్తాను. అది మీరు నేర్చుకుంటే చాలు. మీరు ఏం పొందుకుంటారు? విశ్రాంతిని. ఏలైనగా మనలను దేవుని యొద్దకు చేర్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు, ఎవరి కోసము? అనీతిమంతు అంటే మనందరి కోసం. ఎందుకైనా చనిపోయిన సమాధానము లేనివారు, జ్ఞానము లేనివారు, వారు ఏం చేస్తున్నారు? వారి ఆలోచనలు ఏంటి అంటే వారు దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా చేస్తూ వెళ్ళిపోతాం. దానివల్ల వారికి ఏమొచ్చింది అంటే పీస్ లేకుండా పోయింది. అందుకే పిలుస్తూ ఉన్నాడు కదా ఆయన, బ్రదర్ దయచేసి. కొంతమందికి నేను చెప్తాను, ఏమైంది బ్రదర్ రావట్లేదు? కొంచెం పని ఉండే బ్రదర్, అందుకని రాలేదు. నాకేమో బాధేస్తూ ఉంటుంది ఒక దిక్కు. ఎందుకంటే నేను అంటే ఏదో వాళ్ళ చర్చికి వస్తే నాకేదో గొప్ప, లేకపోతే మన చర్చ్ పెద్దగా అయిపోతుంది, ఇది అట్లాంటి ఆలోచన నాకు లేదు. కాకపోతే ఏంటంటే ఎక్కడ వారు నశించిపోతారు, ఎక్కడ వారు రాంగ్ రూట్లో వెళ్ళిపోతారో, ఎక్కడ సాతానుడు వారి హృదయాలను మోసము చేస్తాడో అని. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది. 1 పేతురు 3వ అధ్యాయము 11వ వచనం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. హల్లెలూయా. ఏమన్నాడు? అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము వెదకి దాన్ని వెంటాడవలెను. కీడు నుండి తొలగిపోవాలి, అంతేగాని కీడుకి ప్రతి కీడు చేయకూడదు. నీకు సమాధానము కావాలి, నీకు నెమ్మది కావాలి, నీకు శాంతి కావాలి, అయితే నువ్వేం చేయాలంటే కీడు చేయుట మాని, అంటే పాపము చేయుట మాని కీడు నుండి తొలగి మేలు చేయవలెను. ఆ కీడుకు ప్రతి కీడు చేయకుండా దానికి నువ్వు మేలు చేయాలా. బ్లెస్ చేయండి. వారు నిన్ను ద్వేషించారని, దూషించారని వారికి నువ్వేం చేయాలి? మేలే చేయాలంట. వారికి మేలు చేయాలి, వాళ్ళని బ్లెస్ చేయండి. దేవుడిని దీవించును గాక, దేవుడిని ఆశీర్వదించును గాక. అయితే సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. సమాధానాన్ని వెంటాడాల. అది నీకు ఎప్పటికీ కూడా నీకు కావాలి. ఎప్పటికీ అది నీకు కావాలి.
కాబట్టి సమాధానం అనేది ఎక్కడుందండి? దేవుని దగ్గరే ఉంది. దాన్ని వెంటాడాలి. దాన్ని వెంటాడి నువ్వేమి చేయాలి? నేర్చుకోవాలి. ఏలైనగా మనుషులను దేవుని యొద్దకు తెచ్చుటకు, మనుషులందరినీ కూడా దేవుని యొద్దకు తెచ్చుటకు మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు అనీతిమంతుల కొరకు ఆయన నీతిమంతుడై ఉండి చనిపోయి కదా, ఒక్కసారే శ్రమపడి ఏం చేశాడంట? ఆయన చనిపోయి, శరీర విషయంలో చనిపోయి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. శరీర విషయంలో అయినా చనిపోయాడు. ఎందుకంటే ఆత్మ విషయంలో బ్రతుకుటకు. మరి ఈరోజు యేసుక్రీస్తుని ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా ఈ నీటి బాప్తిజము ద్వారా వారు ఏం చేయబడతారంటే, శరీర విషయంలో వారు చనిపోతూ ఉన్నారు. శరీర విషయంలో మనం చనిపోవాలి, ఆత్మ విషయంలో మనం బ్రతకాలి. ఆత్మ చేత మనం బ్రతికించబడాలి. ఈ శరీరం మనకేం నేర్పిస్తుంది అంటే, లోకంలో ఉన్న వాటన్నిటికీ బానిసగా చేస్తుంది. ఈ లోకంలో ఉన్న మనందరినీ కూడా బానిసగా చేసేస్తుంది. అయితే ఈ బానిసత్వములో నుండి నిన్ను విడిపించి ఆత్మ సంబంధిగా చేయుటకు యేసుక్రీస్తు చనిపోయాడు. అంటే నీ పాపాన్ని ఆయన తీసివేయాలంటే నీ శరీరముతో అది అసాధ్యము. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఆయన శరీరాన్ని నీకు బదులుగా ఆ మ్రాను పైన, సిలువ పైన తన్ను తాను అర్పించుకొని తన ప్రాణమును పెట్టి ఆయన ఏం చేశాడంటే, ఒక గొప్ప అద్భుత కార్యాన్ని అక్కడ చేశాడు. అక్కడ జరిగింది ఏంటంటే, ఘోరమైన మరణం, శాపముతో కూడినటువంటి సిలువను, ఆ శాపగ్రస్తమైనటువంటి సిలువ పైన మరి యేసుక్రీస్తును వేసి వేలాడదీశారు. మొత్తానికి యేసుక్రీస్తును అక్కడ వారు చంపినట్లుగా మరి ప్రకటించారు. ఆయనను తీసుకుని వెళ్ళి సమాధి చేశారు. ఆయన తిరిగి లేచాడు. ఎప్పుడు? 3వ దినాన. 2 విషయాలు గుర్తుంచుకోండి. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, మీకు విజయము కావాలి అంటే, మీ కాడి తేలికగా మారాలి అంటే, మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే, మొదట మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మీరు శ్రమల గుండా మీ జీవితాన్ని జీవించాలి. శ్రమలు ఉంటాయి. ఆయన కాడిని మనం మొయ్యాలి. అంటే ఆయన ఏ సిలువనైతే మోసాడో ఆ సిలువను ఎత్తుకొని మనం ముందుకు వెళ్ళాలి. మరి ఆ సిలువను మోసేవారు సంతోషంగా మోయలేరు. మనం మెడలు వేసుకోవడం చాలా ఈజీ కదా. ఎందుకు యేసుక్రీస్తు ఆ సిలువ పైన వేస్తారంటే, ఆ కాలంలో మరి ఎవరినైనా భయంకరంగా హింసించి మరి ఘోరమైన పాపము చేసిన వ్యక్తిని ఆ శపితమైన సిలువకు వారిని వేలాడదీసి చంపేవారు. కాబట్టి ఆ సిలువను మరి మనం ఎత్తి పట్టుకొని నడవాలా. అంటే నీ జీవితాన్ని నీవు గ్రహించి, అవును నేను పాపిని, నా జీవితంలో పాపం ఉంది, నా జీవితంలో మంచి లేదు, నా జీవితంలో, నా ఆలోచనలో, నా నడవడిలో, నా బ్రతుకులో ఎక్కడ మంచి లేదు. కాబట్టి నేనేం చేయాలి? నన్ను నేను పవిత్రపరచుకోవాలంటే క్రీస్తు కాడిని నేను మోయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తు సిలువ గుండా నువ్వు ప్రయాణము చేస్తూ ఉంటావో, అంటే క్రీస్తును యాక్సెప్ట్ చేసావు, బ్యాప్టిజం తీసుకొని యాక్సెప్ట్ చేసిన తర్వాత శ్రమలు మొదలవుతాయి, ఇబ్బందులు మొదలవుతాయి, సమస్యలు మొదలవుతాయి. నీ శరీరం నలగొట్టబడుతుంది, నీ శరీరం వేదన గురవుతుంది కొన్నిసార్లు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ సత్యాన్ని గ్రహిస్తావో, ఎప్పుడైతే నువ్వు క్రీస్తు కాడిని నువ్వు మోయడానికి ఇష్టపడతావో, అది తేలికగా మారిపోతుంది. హల్లెలూయా. అది తేలికగా మార్చేస్తాడు దేవుడు. ఎప్పటిదాకా నువ్వు గ్రహించవో అప్పటి వరకు అది బరువుగా ఉంటుంది. నీకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు కదా. గందరగోళం, జీవితం అంతా గందరగోళం, జీవితం అంతా గందరగోళం. ఏమో అనుకుంటే ఏదో అయింది కదా, ఏదో అనుకున్నా ఎట్లనో ఉంటుంది అనుకున్న జీవితం, ఇట్లా వెళ్ళిపోతా అనుకుంటా పైకి కదా. ఏరోప్లేన్ పోతుంది కదండి, ఇట్లా వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ అది అట్లా పోయినట్టు పోయి అట్లాని కిందికి వచ్చేసింది. ఇంకా పైకి ఎగరట్లే, ఇంకా అక్కడే ఉండిపోయింది, ముందుకు వెళ్ళట్లేదు ఇంకా కదా.
అప్పుడప్పుడు ఎవరో ఒకరు అమ్మనో నాన్ననో తమ్ముడు అన్ననో చెల్లెనో వచ్చి ఆ బండి నెట్టా ఉంటారు. జీవిత ప్రయాణం, ఆ జీవితాన్ని హెల్ప్ చేస్తూ ఉంటారు స్నేహితులు, లేకపోతే ఏదో ఒక ఉద్యోగం దొరికినప్పుడల్లా ఆ బండి ముందుకు పోతూ ఉంటుంది. ఉద్యోగం పోయినప్పుడల్లా మళ్ళీ ఆ బండి ఆగిపోతుంది అక్కడ. కానీ ఒక్కసారి మరి ఆ ఓడను సిద్ధపరిచేటప్పుడు మరి ఆ నోవహు కుటుంబం ఎంతగానో కష్టపడింది. ఎన్ని సంవత్సరాలు, మెనీ ఇయర్స్ శ్రమ ఉంది. మరి దేవుని పని చేస్తూ ఉన్నారు, దేవుని కొరకు పని చేస్తూ ఉన్నారు. నీతిమంతునిగా నిలబడ్డాడు. ఆయన భారమంతా దేవుని మీద వేసేసాడు. చూడండి, ఇక్కడ ఒక్కసారి ఓడ ఎక్కి దేవుడు చెప్పినప్పుడు డోర్స్ అన్ని క్లోజ్ చేయగానే వీళ్ళంతా ఇట్లా ఎత్తపడుతున్నారు అన్నట్టు. పైకి వెళ్ళిపోతా ఉంది ఓడ. ఈ ఓడ ఎక్కడ పోయి ఆగింది తెలుసు? ఒక పర్వతం మీద ఆగింది. చివరికి ఎక్కడో పోయి సముద్రంలో మునిగిపోలేదు, ఎక్కడో గోయిలో పోయి ఆగిపోలేదు. అది ఎక్కడ ఆగిందండి? దేవుడు నిన్ను ఎప్పుడు ఎత్తుగానే ఉంచుతాడంట. ఎక్కడ ఉంచుతాడు? ఎత్తైన స్థలంలో. మహా కనికరం గల మా తండ్రి, కృపామయుడ, సర్వోన్నతుడ, జీవాధిపతి, గడిచిన కాలమంతా కూడా నాయన ఎన్నో సమస్యల నుంచి తప్పించి గొప్పగా దీవించినందుకు వందనాలు, గొప్పగా ఆశీర్వదించినందుకు వందనాలు. మా బలహీనతలు, మా సమస్యలు, మా వేదనలు, మాకున్న ఇబ్బందులన్నిటి నుంచి తప్పించి కాపాడి మాకిచ్చిన కృపను బట్టి వందనాలు. శత్రువు మా కొరకు పన్నిన ప్రతి పన్నాగములను నువ్వు విఫలము చేసి శత్రువులను తరిమి కొట్టుమని ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభా. నాయన, దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రభావములు, పాప జీవితం, పాపపు ఆలోచన తండ్రి ఇక మీదట ఏ ఒక్కరిలో ఉండకుండా పవిత్రమైన దేవుని జ్ఞానము చేత, ఆయన ఇచ్చిన వాక్యము చేత తన్ను తాను పవిత్రపరచుకొని అపవిత్రమైన జీవితములో నుండి పవిత్రమైన జీవితంలోనికి, పవిత్రమైన దేవుని నామమును బట్టి వారు వర్ధిల్లుటకు కృపను దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాను. సకల దీవెనలు, సకల ఆశీర్వాదములతో వారిని బలపరిచి మహిమ పొందుమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.